ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా సినిమా అనేది మనందరికీ హ్యాపీనెస్ అనమాట. ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ మీద ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు. బట్ సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్పతనాన్ని, ఒక ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిన వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎల్లప్పుడూ ఉంటారు. ఫస్ట్ ప్లేస్ అనలేం కానీ ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆగస్ట్ 22 ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. సో రైట్ నాతో పాటు మెగా అభిమాని స్టూడియోలో ఉన్నారు. అసలు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు, అసలు ఎప్పటి నుంచి ఆయన మెగా అభిమానిగా మారారు, ఆయన మాటలోనే అడిగి తెలిసేసుకుందాం. హాయ్ అండి. నమస్తే మేడం. నమస్తే. ఈటెల సత్యనారాయణ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. ఈటెల సత్యనారాయణ, ఈటెల రాజేంద్ర గారు ఏమైనా చుట్టాలా? లేదండి, అలా ఏం లేదు. ఓకే ఓకే. సో మీరు డాక్టరేట్ వచ్చింది మీకు, అవును. అలాగే ఫ్యాకల్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో బేసిక్గా నేను యాక్చువల్లీ కామారెడ్డి జిల్లా వాస్తవ్యుని, మాల్తుమేద విలేజ్, నాగిరెడ్డిపేట మండల్. బట్ నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కళాశాల పాలెంలో సహాయ ఆచార్యులుగా వర్క్ చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్ వచ్చేసి సాయిల్ సైన్స్, మృతికా శాస్త్రం అంటారు. సో 8 years నుంచి అక్కడే వర్క్ చేస్తున్నారు. ఏమండి ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? అంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చింది కదా. సో ఇప్పుడు మేము యాజ్ ఏ టీచర్గా నేనేం చేస్తానంటే, ఇప్పుడు జనరేషన్కి పిల్లలు ఎలా ఉన్నారు, సో వాళ్ళకి తగ్గట్టుగానే మెలకువలు చెప్పడం కానీ మోటివేషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. క్లాస్ రూమ్లో ఇప్పుడు విద్యతో పాటు పిల్లలకి సమాజంలో ఎలా నడుచుకోవాలనేది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సో పుస్తకాల్లో ఉన్నది అందరూ చదువుతుంటారు కానీ వాళ్ళకి ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి, వాళ్ళ పేరెంట్స్కి ఎలా పేరు తీసుకురావాలి, సో అటువంటి దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను నేను క్లాస్ రూమ్లో. సో సత్యనారాయణ గారు, బేసిక్గా చాలామంది ఏంటంటే మెగా అభిమానులమని చెప్తుంటారు. సో మెగా కుటుంబంతో ఫాలో అవుతుంటారు. అంటే మెగా ఫ్యామిలీలో ఏ సినిమా వచ్చినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు. కానీ ఆ పాత్ క్రియేట్ చేసింది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు మీరు ఫస్ట్ మెగాస్టార్ గారికి ఎప్పుడు అభిమానిగా మారారు? యాక్చువల్గా ఏంటంటే నేను ఎలా ఫ్యాన్ అయ్యానంటే అన్నయ్య గారికి, మా నాన్నగారు పెద్ద వీరాభిమాని అన్నయ్య గారికి. సో నాకు ఇంకా ఐడియా ఉంది. నేను మొదటగా బాస్ మూవీ చూసింది ఏంటంటే బావగారు బాగున్నారు, మెదక్లో చూశాను. సో అప్పుడు మా మమ్మీ వాళ్ళకి ఒక ఆపరేషన్ అయినప్పుడు టైం దొరికినప్పుడు మా నాన్నగారు తీసుకెళ్లారు. అది మొదటి మూవీ నేను చూసింది. సో అలా మా నాన్నగారి నుంచి నేను అభిమానిగా మారడం జరిగింది. సో అప్పటి నుంచి ఇంకా నేను కంటిన్యూగా మెగా ఫ్యామిలీని ఆరాధిస్తూ అన్నయ్య గారిని, బాస్ని, ప్లస్ పవన్ కళ్యాణ్ గారిని, సో వాళ్ళ ఫ్యామిలీతో నేను క్లోజ్ అసోసియేషన్గానే ఉంటున్నాను. అంటే మెగా అభిమానిగా ఎప్పుడు మారారో చెప్పారు, బట్ మీ ప్రేమ చూపించే ఒక ప్లాట్ఫామ్ దొరికిందా? ఎప్పుడైనా ఇంటరాక్షన్ అయ్యారా, కలిసారా? నాకు పవన్ కళ్యాణ్ గారితో నేను కలిశాను, బాస్తో నేను కలిశాను, చిరంజీవి గారిని కలిశాను. ఇంకా అంతకంటే అదృష్టం ఏంటంటే చిరంజీవి గారి చిన్న చెల్లెలు కూడా నాకు క్లోజ్ అసోసియేషన్గానే ఉంటుంది. సో ఫస్ట్ టైం నేను కలిసింది, బాస్ కంటే ముందు కలిసింది పవన్ కళ్యాణ్ గారిని. ఆగస్టు 24, 2022 నేను ఒక పుస్తకం రచించాను విద్యార్థుల కోసం. సో ఆ విద్యార్థుల కోసం రచించినటువంటి పుస్తకం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నేను లాంచ్ చేయడం జరిగింది. సో హి హాజ్ రిలీజ్డ్ మై బుక్ ఆన్ ఆగస్ట్ 24, 2022. సో ఆ రోజు సార్ నాతో ఆల్మోస్ట్ ఒక 3 hours మాట్లాడారు ఇలానే కూర్చొని. సో నా మోస్ట్ మెమరబుల్ డేస్ తీసుకుంటే అది ఫస్ట్ ఉంటుంది. తర్వాత చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని అభిమానిస్తున్నాను. ఎప్పుడు కలుద్దామన్న ఆతృత నాకు అందరిలానే ఉంటుంది. అది రవణం స్వామినాయుడు సార్ ద్వారా నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఫిబ్రవరి 11, 2024 రోజు నేను మన బాస్ని చూడడం జరిగింది. ఇక్కడే బ్లడ్ బ్యాంక్లో కలిసాను. ఫస్ట్ టైం ఒక తన్మయత్వానికి లోనయ్యాను ఆ రోజు. అందరిలాగే ఎంత చదువుకొని ఎంత ఉన్నా కానీ మనకి అన్నయ్య గారంటే ఆ ప్రాణం ఉంటుంది. సో దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత మళ్ళీ సార్ ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు నాకు. నేను రీసెంట్గా ఇంకొక బుక్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో స్వామినాయుడు సార్ నాకు మళ్ళీ చెప్పాడు, సో మీరు మొన్న పుస్తకం రాసింది కూడా చిరంజీవి గారికి ఇద్దాం అనుకుంటున్నారు కదా, అగైన్ యూ కమ్ అని. సో 2025 జనవరిలో కూడా మళ్ళీ కలిశాను. ఆ బుక్ కూడా అన్నయ్య గారికి ఇవ్వడం జరిగింది, చూపించాను. దాంట్లో కూడా నేను పవన్ కళ్యాణ్ గారి పిక్ వేశాను, ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ అని. సో అది ఇండియా వైడ్ అందరూ స్టూడెంట్స్ కూడా చదువుతున్నారు. బేసిక్గా మనం ఇష్టపడే వ్యక్తిని మనం ఒకసారి కలిసినప్పుడు, ఎదురుగా కూర్చుని చూస్తున్నప్పుడు మన 2 eyes ఏంటంటే ఆయన్నే కంటిన్యూగా చూడాలనిపిస్తుంటుంది.
అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువునే ఎక్కువగా ప్రేమించామనుకోండి, అది మన దగ్గరకు వచ్చినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ మూమెంట్. ఫస్ట్ చిరంజీవి గారిని మీట్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ ఫస్ట్ ఇంటరాక్షన్ మెమరీస్ ఏమన్నా చెప్తారా? లిటరల్గా గూస్ బంప్స్ అండి. ఇంకా ఏం మాట్లాడడానికి లేదు. అన్నయ్య గారు పక్కన ఉన్నారు. జస్ట్ ఒక ఫోటోషూట్ లాగా అటెండ్ అయ్యాము ఇక్కడ. అందరికీ ఇంపార్టెంట్ ఫ్యాన్స్ అందరిని పిలిచేసి. సో నాకు ఇంకా మాటలు రాలేదు. పక్కన నుండి ఎన్ని చూసాం, మూవీస్ అన్నీ చూసాం, ఎంతో అనుకున్నాం, ఎక్కడి నుంచో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, ఒకసారి నా కలుస్తామా లేదన్న సందిగ్ధమైతే అందరిలో ఉంటుంది. సో ఆ రోజు జస్ట్ మాటలు లేవు. ఇంకా నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసాం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో బేసిక్గా ప్రతి ఒక్క అభిమాని, మెగా అభిమానులందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అంటే బ్లడ్ క్యాంప్ ఎప్పుడున్నా కూడా, ఎక్కడున్నా కూడా, ఆయన బర్త్డే అప్పుడు లేదా ఎవరికైనా యూజ్ అవుతుంది బ్లడ్ అని కానీ వెంటనే వెళ్ళి డొనేట్ చేసేస్తున్నారు. మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? సో నేను బ్లడ్ డొనేషన్ అనేది మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఒక 4 times చేశాను. బట్ నేను చేసింది ఏంటంటే ఎక్కువ క్యాంప్స్ నిర్వహించాను. రామ్ చరణ్ గారి బర్త్డే కావచ్చు, చిరంజీవి గారి బర్త్డే కావచ్చు, కళ్యాణ్ గారి బర్త్డే కావచ్చు, క్యాంప్స్ ఒక 70 మంది మినిమం. ఈసారి కూడా మేము చేస్తున్నామండి. ఈసారి చిరంజీవి గారి బర్త్డే కూడా ప్లాన్ చేస్తున్నాం. ఒక 100 మందితో బ్లడ్ క్యాంప్, మెగా క్యాంప్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే. ఎవ్రీ టైమ్ వీ ఆర్గనైజ్డ్ ద బ్లడ్ క్యాంప్ విత్ మోర్ దాన్ 60 to 70 members. ఈ క్యాంప్లో కలెక్ట్ చేసిన బ్లడ్ని మీరు ఎలా వేరే వాళ్ళకి పంపిస్తారు? ఎక్కడికి పంపిస్తారు దాన్ని? అంటే ఇప్పుడు సపోజ్ ఒక 70 మంది వచ్చి ఇక్కడ ఇచ్చారనుకోండి, నా ద్వారా వచ్చిన వాళ్ళు. సో దే గివ్ 1 కార్డ్, ఒక ఐడి కార్డ్ లాగా వాళ్ళు ఇస్తారు. సో ఒక 1 yearలో వాళ్ళు ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో నేను ఎవరినైతే తీసుకొని వస్తానో వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా రిస్క్తో కూడినప్పుడు వాళ్ళు నాకు టచ్లోకి రావడం జరుగుతుంది. ఇమీడియట్గా నేను వీళ్ళకి టచ్లోకి వచ్చి వాళ్ళకి బ్లడ్ అరేంజ్ చేయడం కూడా జరిగింది చాలాసార్లు. ఓకే. సో ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే రక్తం దొరకక చాలామంది చనిపోతారు కాబట్టి అన్నయ్య గారు 1998లో ఇది బ్లడ్ బ్యాంక్ స్థాపించడం జరిగింది. సో ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మనము పేరు పొందుతూ 10 మందికి మనము సేవ చేసే అవకాశం ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాకు దొరికింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు అభిమాని అంటే అటు అభిమానంతో పాటు ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తారు అని బయట చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు ఒక్కొక్క మెమరీ షేర్ చేస్తున్నారు. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మెగా అభిమానిగా మేము చేసిన సేవా కార్యక్రమాలు, మీరు ఇంకా ఏం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే అన్నయ్య గారిది ప్రతి దాంట్లో ఇన్స్పిరేషన్ ఉంటుందండి. జస్ట్ ఐ విల్ టెల్ యూ 1 example. నేను ఒకరోజు జస్ట్ ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను, ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాను నాగర్ కర్నూలుకి. జస్ట్ ఐ రెడ్ అవుట్ 1 article ఇన్ ద పేపర్. ఒక అమ్మాయికి ఎంసెట్ మంచి ర్యాంక్ వచ్చింది, బట్ తను చదువుకోలేని పరిస్థితిలో ఉంది. సో షీ క్లించ్డ్ MBBS సీట్ బై రీడింగ్ యూట్యూబ్ నోట్స్. సో ఆ క్షణం జస్ట్ నేను ఇన్స్పైర్ అయ్యి నాకున్న కాంటాక్ట్స్ ద్వారా ఎంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి తనకి ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను. అది దానికి కూడా ఇన్స్పిరేషన్ అన్నయ్య గారే. ఏదో ఒకటి చేయాలి అంటే మనకు మనం ఆలోచించుకోకుండా మన వల్ల ఎవరికో ఒకటి ఏదో చేయాలని. సో దట్ డే ఐ హ్యావ్ కలెక్టెడ్ 1,10,000 rupees అండ్ వీ వెంట్ టు హర్ హోమ్ అండ్ వీ డొనేటెడ్. దానికి ఇన్స్పిరేషన్ అన్నయ్య గారే. సినిమాల ద్వారా కావచ్చు, అతను చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా బయట అన్నీ చూసి మేము నేర్చుకునేవి అవి. సో అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చిరంజీవి గారు అభిమానిగా ఎందుకు మారారు అంటే అని ఆన్సర్ చెప్తారు. ఎందుకు ఇష్టం చిరంజీవి గారు అంటే? అన్నయ్య గారి దగ్గర ఒక పవర్ ఉంటుంది, అందరిని లాగేసే పవర్ ఉంటుంది. సో నన్ను కూడా లాగేశాడు అలా. సో ఇంకా చెప్పాలంటే అసలు పెద్ద వీరాభిమాని నేను చెప్పాలంటే. చూస్తే చాలు అన్నట్టు ఉంటుంది స్క్రీన్ పైన కానీ, తన ప్రవర్తన కానీ బయట అందరిని ట్రీట్ చేసే విధానం. కామారెడ్డిలో ఎలా ఉంటుంది జోష్? చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందంటే మార్నింగ్. మాది ఇంతకుముందు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉండండి, ఇప్పుడు బైఫర్కేషన్లో కామారెడ్డి అయింది. సో యాజ్ యూజువల్గా ఏ థియేటర్ మనకు ఇప్పుడు ఆర్టీసీ రాష్ట్రంలో ఎలా ఉంటుందో ప్రతి థియేటర్ దగ్గర ఆ కోలాహలం మనకు కనిపిస్తుంది ఫస్ట్ డే డెఫినెట్లీ. ఒకప్పుడు చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే పొద్దున్నే లేచేసి మంచిగా స్నానం చేసేసి ఏదో పండగ వచ్చినట్టు బ్యానర్లు కట్టేసేవాళ్ళంట. అంటే బ్యానర్లు కట్టడం, కటౌట్లు చూసుకోవడం, పాలాభిషేకాలు, పూలు కట్టడం ఇలాంటివి బాగా చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఆ ఫ్లో ఇప్పటికీ నడుస్తుందా? ఈ రోజుకి నడుస్తుందా? ఇప్పటికి కూడా మేము అన్నయ్య గారి మూవీ రిలీజ్ అయిందంటే లీవ్ పెట్టడం, సీఎల్ పెట్టడం, వచ్చి ఫస్ట్ డే 11 o'clock షో చూడడం, అది ఇప్పటికీ జరుగుతుంది. ఈవెన్ ఐ కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఓన్లీ టు వాచ్ ద ఫిలిమ్స్. ఓకే. మెగా ఫ్యామిలీ మూవీస్ అన్ని కూడా నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ నేను చూస్తాను. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది ఎంత కోట్లు పెట్టినా రాదని నేను ఫీల్ అవుతాను. ఆ ఫ్యాన్స్ మధ్యలో షో చూడడం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ డే అసలు అంతా గోల్లో అరుపులే ఉంటుంది, సినిమా కూడా అర్థం కాదు కదా, కనిపించగానే అరిచేస్తూ ఉంటారు. ఆ ఎంజాయ్మెంట్ కోసమే యాక్చువల్లీ వెళ్ళాలని ఒక తాపత్రయం ఉంటుంది. మామూలుగా ప్రతి సంవత్సరం చిరంజీవి గారి బర్త్డే అంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందంట కదా, సో మీ ఏరియాలో ఎలాంటి సెలబ్రేషన్స్ జరుగుతాయి? యాక్చువల్లీ ఈసారి మేము ఒకటి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడదాం అనుకుంటున్నాము మహబూబ్ నగర్ డిస్టిక్, ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్లో. సో దాంతోపాటు బ్లడ్ క్యాంప్, 100 మందితో బ్లడ్ క్యాంప్ ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరన్నా ఆర్ఫనేజెస్ దగ్గర ఎవరన్నా ఉంటారు కదా, స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏదైనా బుక్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏమైనా
క్లాత్స్ ఇవ్వడం అటువంటివి కూడా చేస్తుంటాం. అన్నదాన కార్యక్రమం కూడా చేస్తుంటాం మేము. చిరంజీవి గారి సినిమాలలో చాలా వరకు అందరూ ఇన్స్పైర్ అయ్యాము అంటుంటారు. అంటే మెసేజ్ ఓరియంటెడ్ కూడా చేస్తుంటారు ఆయన. అంటే మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తూనే మోటివేషన్ కూడా చేస్తుంటారంటారు. ఆయన సినిమాల్లో మీకు బాగా కనెక్ట్ అయిన ఫిల్మ్ ఏంటి? మోటివేషనల్గా, ఎమోషనల్గా? నాకు బాగా ఇష్టమైన మూవీ స్వయం కృషి. అది ఎందుకంటే దాంట్లో మెసేజ్ ఏంటంటే మనం చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన తర్వాత మన మూలాలు మర్చిపోవద్దు. ఆ మెసేజ్ దాంట్లో ఉంటుంది. ఇప్పటివరకు చాలా పాత్రల్లో చిరంజీవి గారిని చూశారు కదా, ఫ్యూచర్లో ఇంకా ఈ పాత్ర చేస్తే బాగుంటుంది, మా అన్నయ్య ఈ క్యారెక్టర్లో కనిపిస్తే బాగుంటుంది ఏమైనా ఉన్నాయా మీకు? అలా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? అలా ఏం లేవండి. అన్నయ్య గారికి ఒకటి ఉండే కోరిక, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, అది చేసేసాడు అన్నయ్య. దేవుడి పాత్రలో కూడా మనం చూసేసాం, శ్రీమంజునాథ మూవీలో చూసేసాం. సో ఆల్మోస్ట్ అన్నీ చేశారు అన్నయ్య గారు. సో అతను తెరపైన కనిపిస్తే చాలా అన్న ఫీలింగ్లోనే ఉంటాను యాజ్ ఏ ఫ్యాన్గా, అంతే. ఇప్పటికీ అప్కమింగ్ హీరోస్ కూడా ఆయన మంచి పోటీ ఇస్తున్నారు. అదే మెయింటెనెన్స్, అదే జోషు, అదే ఎనర్జీ ఎక్కడ తగ్గట్లేదు. అంటే ఎక్కడ కనిపించినా చిరంజీవి గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎనర్జీ కూడా ఫుల్గా వచ్చేస్తుంది, కనిపిస్తుంది, అందరిని ఎంగేజ్ చేస్తుంది. ఇప్పటికీ చిరంజీవి గారు అట్లా చూస్తున్నప్పుడు ఒక అభిమానిగా మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? సేమ్ అండి, ఫస్ట్ డే మేము ఏం ఫీల్ అయ్యాము ఆయన ఫ్యాన్గా, సేమ్ ఈ రోజు కూడా అదే ఉంటుంది. మేము ఫ్యూచర్లో ఏ పొజిషన్కి రీచ్ అయినా ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనేది అలానే ఉంటుంది. ఎప్పటికైనా ఆయన అభిమానులుగానే ఉంటాం మేము. ఒక వ్యక్తిగా చిరంజీవి గారిలో ఉండేటువంటి లక్షణాల్లో ఏమి ఇష్టం అండి బాగా? అంటే వ్యక్తిగా, నాట్ ఓన్లీ యాక్టర్. అంటే అన్నయ్య గారితో పర్సనల్గా నేను ఎక్కువ మాట్లాడింది లేదు, కానీ చాలామంది క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ట్రీట్ ఎవ్రీబడి సేమ్, అందరినీ సమానంగా చూస్తారు, సింప్లిసిటీ, చాలా సింపుల్గా ఉంటాడు. అంటే ఎవరైనా నాలెడ్జ్ దేంట్లో ఉన్నా అతనికి తెలిస్తే ఈ యూజ్ టు ఎంకరేజ్, పిలిపించి మరీ ఎంకరేజ్ చేస్తారని కూడా నేను చాలా క్లోజ్గా ఉన్న పర్సన్స్ ద్వారానే విన్నాను అది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ విశ్వంరావు గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ. మీరెంత ఈగర్గా ఉన్నారు సినిమా గురించి? డెఫినెట్లీ అండి, అది డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్ అవుతుంది. వశిష్ఠ గారి దర్శకత్వంలో 100% అది బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో ఇప్పుడు సినిమా రేట్లు మీకు తెలుసు. అప్పట్లో మీరు బావగారు బాగున్నారా సినిమా చూస్తున్న టైంలో సినిమా కాస్ట్లు ఎలా ఉండేవి, రేట్స్ ఎలా ఉండేవి? అప్పుడు నేను చూసినప్పుడు నాకు తెలిసి 5 రూపీస్. మల్టీప్లెక్స్ లేవు కాబట్టి సింగిల్ స్క్రీన్ థియేటర్ కాబట్టి 5 రూపీస్ అనుకుంటాను, నాకు ఐడియా ఉన్నాడు. 10 రూపీస్ మ్యాక్సిమం. ఎక్కువ జనాలను తరలించింది మూవీస్కి అయితే ఇండియాలో అన్నయ్య గారు, దెర్ ఇస్ నో డౌట్. అవునా? ఎక్కువ మంది వెళ్ళి చూడాలి ఖచ్చితంగా. మీరు నమ్మరు, ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకుంటాను. చూడాలని ఉంది మూవీ రిలీజ్ అయినప్పుడు మా ఇంటి దగ్గరనే గోపాల్పేట అని ఉంటుంది, ఆ థియేటర్లో సినిమా ఆడినప్పుడు ఇంటి పక్కన వాళ్ళందరూ నన్ను సినిమాకి తీసుకెళ్తామని హ్యాండ్ ఇచ్చారు లాస్ట్కి. అది ఇప్పుడే గుర్తొస్తుంది. చాలాసేపు నేను ఏడ్చాను. తర్వాత మళ్ళీ మా నాన్నగారు వచ్చి మా అక్కయ్య నన్ను తీసుకొని చూడాలని ఉంది మూవీ సినిమా చూపెట్టారు. అప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోయాను. సో అలా చాలా ఉన్నాయి చెప్పాలంటే అన్నయ్య గారి గురించి. ఇప్పుడు సినిమా అనేది మన దగ్గరికి వచ్చింది, కానీ ఒకప్పుడు మనమే సినిమా దగ్గరికి వెళ్ళేవాళ్ళం కదా. డెఫినెట్లీ ఆనందం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం మనమే వెళ్ళేవాళ్ళం. అంటే ఒక వస్తువు మన దగ్గర ఉండేదానికంటే దూరంగా ఉన్నప్పుడు దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు సినిమా అంటే అసలు అందరూ ఒక టైం పెట్టుకుని వాళ్ళకి వచ్చే మనీతో దానికి ఎఫర్ట్ చేసి ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారి సినిమాలకి థియేటర్కి వెళ్ళి లైన్లో నుంచుని మరీ సినిమాలు చూసేవాళ్ళంట. ఫీమేల్స్ కూడా థియేటర్స్కి వచ్చేవాళ్ళంట, నిజమేనా? డెఫినెట్లీ నేను చూసాను. నేను కూడా నాకు అప్పుడు ఊహ తెలిసింది, బావగారు బాగున్నారు మూవీ అన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నాను, తెలిసింది నాకు కూడా చాలామంది చూస్తున్నారు అప్పుడు. అది 100% కరెక్ట్, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా కలెక్షన్స్, గ్రాస్ అని చెప్తున్నారు కదండి. ఇంత బడ్జెట్ వచ్చింది అని 1 వీక్కే. అప్పట్లో ఎలా ఉండేవి చిరంజీవి గారి సినిమాకి వచ్చే కలెక్షన్స్ ఎలా ఉండేవి? అప్పుడు ఆల్మోస్ట్ మనం అంటే నాకు తెలిసిన కాడికైతే 8 ఇండస్ట్రీలు కూడా అన్నయ్య గారికి ఉన్నాయి. అంటే అవి ఎవరు ఇంకా బ్రేక్ చేయలేరు అవి. అంటే ఎంత ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ కూడా రికార్డ్స్ క్రియేట్ చేసినప్పటికీ వీళ్ళందరూ కూడా అన్నయ్య గారి ఫ్యాన్సే. సో ఆ హ్యాపీనెస్ మాకు ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ గారు బాహుబలి రికార్డ్స్ కొట్టినా కానీ ప్రభాస్ గారు కూడా అన్నయ్య గారి ఫ్యానే, మాలాగానే ఫ్యాన్. అట్లా ఏ హీరోని తీసుకున్నా అన్నయ్య గారిని చూసి ఇన్స్పైర్ అయిన హీరోసే కాబట్టి వాళ్ళని కూడా మేము సేమ్ ఆదరిస్తాం అందరినీ కూడా. అది అన్నయ్య గారి నుంచి నేర్చుకుంది. అందరి హీరోలను కూడా అభిమానించాలి మనం. ఎవరైనా కూడా అంటే ఇండస్ట్రీ పర్సన్స్ తీసుకోండి, బయట పర్సన్స్ తీసుకోండి, ప్రతి ఒక్కరు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ పర్సన్ అంటారు. ఇండస్ట్రీకి ఒక మార్క్ క్రియేట్ చేసిన డిక్టేటర్ అంటారు. సో ఈ 2 వర్డ్స్ అనేది రావడం అనేది నార్మల్ విషయం కాదు. ఇన్ని సంవత్సరాల్లో ఆయన తీసుకున్నటువంటి ప్రేమ, అభిమానం అని చెప్పొచ్చు. సో ఒక మెగా అభిమానిగా వింటున్నప్పుడు, బయట వాళ్ళు చెప్తున్నప్పుడు చిరంజీవి గారి గురించి మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ ఉంటుందండి. ఎందుకంటే నేను ఒకవేళ మెగా అభిమాని అవ్వకుంటే ఇన్ని సోషల్ యాక్టివిటీస్లో నేను కూడా ఇన్వాల్వ్ కాకపోయినేమో అనిపిస్తుంది నాకు కూడా. వాళ్ళని చూసుకుంటూ నేర్చుకుంది. ఎందుకంటే అన్నయ్య గారు మూవీస్లోకి వచ్చినప్పుడు ఏమీ సపోర్ట్ లేదు. కష్టపడి ఆ ఖైదీ మూవీ నుంచి స్టార్డమ్ పెంచుకొని ఇప్పుడు ఈ స్థాయి వరకు రీచ్ అయిందంటే చాలా కష్టపడ్డాడు. నేను కూడా బుక్స్ చదివాను. అన్నయ్య గారిని చాలా క్లోజ్గా ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తాను నేను కూడా. సో అవన్నీ ఆలోచించినప్పుడు మనం కూడా మెగా అభిమాని అవ్వడం మూలాన, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమాని అవ్వడం మూలాన మనకు కూడా సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యత ఉందని మాత్రం నాకు అనిపిస్తుంటుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
ఐఎమ్ ఆల్వేస్ ఫీలింగ్ ప్రౌడ్ టు బీ యాజ్ మెగా ఫ్యాన్. సో ఫైనల్గా మెగాస్టార్ గారికి ఏమైనా విషెస్ చెప్పాలంటే స్పెషల్గా ఏం చెప్తారు మా సుమన్ టీవీ నుంచి? మా మెగా అభిమానులందరి తరపున, మనందరి తరపున, ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఫ్యామిలీ ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మరిన్ని సెలబ్రేషన్స్ చూడాలి, ఒక అభిమానిగా గర్వంగా ప్రౌడ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.